ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమంత మునుపటిలా కామ్ గా ఉండకూడదు అని డిసైడ్ అయిందా? తనని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వారందరికీ ధమ్కి ఇవ్వాలి అనుకుంటోందా? డేటింగ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై ఎందుకంతలా సీరియస్ అయింది? ఇదంతా కాదు గాని శామ్ మళ్ళీ ఎందుకు ట్రెండింగ్ లోకి వచ్చింది? సమంతను పరిశ్రమ వర్గాలు ప్రశాంతంగా ఉంచినా నెటిజన్లు ఆ ప్రశాంతతను ఆమెకు దక్కకుండా చేస్తున్నారు. ఆ మాటకొస్తే సోషల్ మీడియాలో శామ్ లైట్ తీసుకునేలా లైట్ వేలో ఎవ్వరూ కామెంట్స్ ట్వీట్స్ చేయడం లేదు. ఏం చేసినా ఓ రేంజ్లోనే రకరకాల మీమ్స్తో నెట్టింట్లో శామ్ బేబీని ఓ ఆట ఆడుకుంటున్నారు. మొన్నటి వరకు ఇలాంటి నెగటివిటీపై రియాక్ట్ కాని శామ్ ఇప్పుడు గట్టిగా రిప్లై ఇవ్వాలని డిసైడ్ అయింది. నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్తో శామ్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వెళ్ళింది. తనకి ఏమాత్రం సంబంధం లేని రూమర్స్లో సమంత పేరుని హైలైట్ చేయడం శామ్కి అస్సలు నచ్చడం లేదు. శోభిత చెల్లి పేరు కూడా సమంత అనే టాపిక్ ఒకరోజు ట్రెండ్ అవ్వగా ఇప్పుడు సమంత దర్శకుడు రాజ్ నిడ్మోర్తో డేటింగ్లో ఉందంటూ మరొక న్యూస్ని వైరల్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా దర్శకుడు తిరుపతి క్యాండిడేట్ కావడంతో ఈసారి కూడా అమ్మడు తెలుగింటి కోడలే అనే కొటేషన్ని నెట్టింట్లో హేటర్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఈ రూమర్స్ ని అమ్మడు ఎక్కడా కొట్టిపారేయడం లేదు. కానీ వీటికి తెలివిగా రియాక్ట్ కావాలని డిసైడ్ అయింది. చాలా రోజుల తర్వాత అన్ని రూమర్స్ కి ఒకే ఒక్క కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వైట్ లైన్ తో ఉన్న టీ-షర్ట్ వేసుకొని మిడిల్ ఫింగర్ నుదుటి మీద పెట్టుకొని ఇచ్చిన ధమ్కి నెట్టింట్లో తనపై నెగటివిటీ స్ప్రెడ్ చేసే వారికి ప్రత్యేకమని చెప్పనక్కలేదు. ఇక ముందు కూడా తనపై ఎవరైతే వైరల్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారో వారికి ఇలాగే ఎప్పటికప్పుడు ఇండైరెక్ట్ అటాక్ తోనే సమాధానం చెప్పాలని చూస్తోంది. ఇది ఒక రకంగా శామ్లో మేల్కొన్న నూతనోత్తేజంగా ఆమె అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.